చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఎవరికైనా సరే కానీ ఇదే అనిపిస్తుంది. రాజకీయాల్లో విమర్శలు చేయడం, అలాగే సవాలు విసరడం, అలాగే సవాలు స్వీకరించడం ఇవన్నీ కూడా కామన్. కానీ మనం ఏదైనా విమర్శలు చేసే ముందు, అలాగే సవాళ్ళు విసిరే ముందు, అలాగే అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే ముందు అవతల ఉన్న వ్యక్తి గురించి ముందు తెలుసుకోవాలి. అప్పుడే సవాలైనా సరే కానీ విమర్శలైనా సరే కానీ చేయాలి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ అతి కొన్ని రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, రేవంత్ రెడ్డి సీఎం గా ఎక్కువ రోజులు ఉండరు, మళ్ళీ తిరిగి సీఎం గా కేసీఆర్ గారే రాబోతున్నారు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధ్యలో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం కూడా కాకముందే బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే విధంగా, బెదిరించే విధంగా ప్రభుత్వం కూలబోతుంది అని మాట్లాడడం ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి అయ్యింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మనకు ఎప్పటి నుండో తెలుసు. ఆయన సవాళ్ళు స్వీకరించడం అన్నా, సవాళ్ళు విసరడం అన్నా ఆయనకు చాలా ఇష్టం. ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సవాళ్లు విసిరినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం దాని గురించి స్పందించే వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఏ నాయకుడైనా సరే కానీ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే వాటికి కౌంటర్ అటాక్ గా ప్రెస్ మీట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ఆరోపణలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం స్పందించే వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే మన బతుకు బస్టాండే అని అనుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవర్తించేవారు. కానీ ప్రభుత్వంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్, బీజేపీలు చేశాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఇక చేసేదేం లేక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఆటకు నేను కూడా రెడీ అని ప్రకటించడం జరిగింది. మా ప్రభుత్వాన్ని మీరు కూలగొడతారా, లేకుంటే మీ పార్టీని నేను కూలగొట్టనా అని వాళ్ళకు సవాలు విసరడం జరిగింది. ఈ సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు దూసుకు వెళుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ముందే ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఉండదు అని వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి గారికి ఎక్కడో కోపం తెప్పించింది. అందులో భాగంగానే పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క లోక్సభ స్థానం కూడా రానివ్వను అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని 0 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. అలాగే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. పార్టీ నుండి నేతలు పోతున్నా కానీ, బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు పెడుతున్నా కానీ జనాలు పట్టించుకోవడం లేదు. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మీరు ఎలా చేర్చుకుంటారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటుంటే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చల విడిగా ఎలా పడితే అలా పార్టీలను నాశనం చేసి ప్రతిపక్షమే లేకుండా చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా అని బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు ప్రజలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టకుండా ఏదో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అలానే ఉండి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ప్రశాంతంగా నడుపుకోండి, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఆ హామీల పైన మేం పోరాటం చేస్తాం, కానీ మీ ప్రభుత్వాన్ని మేము ఏం పడగొట్టము, అలాంటి ఆలోచన మాకు లేదు అని చెప్పకుండా పదే ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసి చివరకు బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడిపోయింది. ఆ పార్టీయే బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది. త్వరలోనే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలో నుండి ఎవరు కూడా నాయకులు బయటికి వెళ్లకుండా పాదయాత్ర చేసే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే పాదయాత్ర బీఆర్ఎస్ మొదలు పెడితే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో తెలియదు. ఇలా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ తన గోతిని తనే తవ్వుకున్నట్లయిపోయింది.